నా కొరకు సృష్టికర్త దేవుడు మరణించినాడు. శిలువలో ఆయన రక్తాన్ని కొరకు చిందించాడు. రక్తము ప్రవహిస్తూ ఉంది. అయితే ఒక మనిషి రక్తంలో తాను సత్య కడుక్కోవాలి. రక్తము ప్రవహించినంత మాత్రాన నువ్వు రక్షణలో ఉండలేవు. రక్తము ప్రవహించినందువల్ల నువ్వు రక్షింపబడవు. కానీ నీ కొరకు చిందింపబడిన ఆ యొక్క అపరిశుద్ధ పుణ్య రక్తంలో నిన్ను కడుక్కోవాలి. నిన్ను కడుక్కోవాలంటే నీ జీవితాన్ని అక్కడ చెప్పాలి. నీ జీవితాన్ని అక్కడ చెప్పాలంటే మొదట నీ శరీరాన్ని జయించాలి. నీ మనస్సుని పట్టుకుంటూ నేర్చుకోవాలి. ఎక్కడున్నా పరిశీలన చేసుకోవాలి. పరిశీలన లేకుండా మనుషుడు ప్రేసోలరా దేవునితో ఉండలేడు. పరిశీలన అంటే సొంత భూమి హృదయాన్ని దిద్దుకుంటున్నప్పుడు ఏం చేసావు అర్థమవుతుంది. నేను తండ్రి దేవుడు పిలిచినప్పుడు నేను రాను అన్నప్పుడు నేను యోచించేసి ప్రక్కకు చూస్తే నా తల్లి ఏడుస్తూ ఉంది. అప్పుడు నాకు అర్థమవుతుంది. నా తల్లిని ప్రార్థనకు పంపించి డ్రామాలకు వెళ్ళేవాడిని. నా తల్లిని ప్రార్థన పంపించి వ్యభిచారితో సహవాసం చేశాను. ఇవన్నీ నాకు చాలా భయంకర జీవితము. నా తల్లిని వ్యతిరేకించి దేవుని దుఃఖపరిచి విగ్రహారాధన వివాహం చేసుకుని ప్రతి గుడికి తిరిగి ఆ కాయలు కొబ్బరికాయలు కొడుతూ సంతోషించాను. పాపంలో జీవించడం సంతోషమా ప్రియ సోదరుడా? నీ మరణాన్ని నువ్వు తెచ్చుకున్నావు సంతోషమా? నీ కొరకు సిలువ వేయబడిన క్రీస్తు నీ కొరకు చేతులు చాపుచ్చు ఉండగా ఎంతకాలం నీ సమయాన్ని పాడు చేసుకుంటాం. మన సమయము మన చేతిలో లేదు సహోదరుడా. ఆయన ఎప్పుడు వస్తాడు తెలియదు. కనుక అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్నా నీవు నా దగ్గర ఎందుకు ఆ ప్రయాసపడతావు? నేను నీకు క్షేమం ఇవ్వాలని ఆశించి ప్రియ సహోదరుడా, దేవుని ప్రేమ నీకు అర్థం ఏంటి? ఆ మనిషి తన హృదయాన్ని పరిశీలన చేసుకుంటాడు. లేకపోతే అది మనస్సాక్షివాతం వేయబడింది కనుక కఠినమైపోతుంది. తర్వాత ప్రార్థనకు వస్తూ ఉంటాడు, బైబిల్ చదువుతూ ఉంటాడు, మొక్కుబళ్ళు చేస్తూ ఉంటాడు, కానీ అతని జీవితంలో సంతోషం ఉండదు. ప్రియసోదరా, అంటే నేను ప్రార్థనకు వెళ్తున్నాగా అనుకోవచ్చు. దేవుని గ్రంథములో సమూయేలు గ్రంథము 1వ అధ్యాయంలో హన్నా అనేటువంటి ఒక తల్లి ఉన్నది. ఆమె ఏటా దేవుని మందిరానికి వెళుతూ ఉన్నది, మొక్కుబళ్ళు చెల్లిస్తూ ఉన్నది, కానీ హృదయమును దేవునికి ఇవ్వలేదు. నువ్వు దేవుని ఎదుకు వచ్చి నీ హృదయాన్ని ఇవ్వకపోతే నీవు పరలోకంలో ఉండటం చాలా కష్టము. దేవుడేమో నిన్ను ప్రేమించినాడు, ప్రయాసం నుంచి బయట తీసుకొచ్చి నిన్ను మహిమలో చేర్చాలి. ఆయన కుమారుడుగా నీవు ఉండాలి. నువ్వు చనిపోకూడదు అని ఆయన ఉద్దేశం. సరే, నువ్వు చనిపోవాలని వచ్చేమో, నేను చావను, నేను స్పష్టంగా చెప్పగలను. సజీవుడు అంటాను, శరీరము కాదు. ఈ శరీరంలో గుడారము, ఇంట్లో ఉంటాను, ఇల్లు పెట్టి ఇంకొక ఇంట్లోకి వెళ్తాను. ఎలా ఇది అద్దెల్లు.